వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. కేంద్ర బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ కూడా కొద్దిసేపటి కిందట మాట్లాడారు. ఇది 100% అభివృద్ధి బడ్జెట్ అని మోడీ అన్నారు. నిజంగా ఇది అభివృద్ధి బడ్జెట్ అయినా? బడ్జెట్లో ప్లస్లేంటి, మైనస్లేంటి? దీని అంశంకి సంబంధించి మనం ప్రముఖ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, 100% ఇది అభివృద్ధి బడ్జెట్ అని ప్రధాని మోదీ కొద్దిసేపటి కింద ఒక ప్రకటన చేశారు. మీ దృక్కోణంలో ఎలా ఉంది సార్? నిజంగా ఇది అభివృద్ధి బడ్జెట్ అయినా? మీరు గమనించింది ఏంటి సార్? ఇప్పుడు అది అల్టిమేట్ గా 1 year తర్వాత ఫిగర్స్ తో తెలుస్తుంది. ఇప్పుడు మీరు లాస్ట్ 3 ఏళ్ల బడ్జెట్ చూడండి, ప్రతి బడ్జెట్ తర్వాత ఇదే చెప్పారు కదా. కానీ మరి వృద్ధి రేటు ఎందుకు తక్కువ ఉంది? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీకు వృద్ధి రేటు ఈ సెకండ్ క్వార్టర్ లో 5.4% ఉంది. ఇది 1980s లో ఉన్న వృద్ధి రేటుతో సమానం. ఈవెన్ 6 month పీరియడ్ ఫస్ట్ హాఫ్ ఇయర్లీ కూడా 6% ఉంటుంది అని ఎకనామిక్ సర్వేలో కూడా 6.4% ఉంటుంది ఈ 2024-25 లోని. ఈవెన్ 2025-26 లో కూడా 6.3 to 6.8% ఉంటుంది. ఇందుకు భిన్నంగా మనకు యూపీఏ ఎరా 10 years తీసుకుంటే మీరు 8%, అనేక సంవత్సరాల్లో 8% గ్రోత్ రేట్ ఉండేది. ఇప్పుడు మన వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలి అంటే 8% కనీసం ఉండాలి. అట్లీస్ట్ 8% గ్రోత్ రేట్ ఉంటే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలు ఇచ్చిన లెక్కల ప్రకారమే ప్రజెంట్ ఫైనాన్షియల్ లో 6.4%, నెక్స్ట్ ఫైనాన్షియల్ లో 6.3 to 6.8%. కానీ మీరు ప్రతి బడ్జెట్ చూడండి, బడ్జెట్ అభివృద్ధి దాయకము, అభివృద్ధికి ఊపిరిస్తుంది, ఇవి ప్రతిసారి చెప్తారు. అయితే ఈసారి ఒక మార్పు ఏం చేశారంటే, ఇప్పటి వరకు ఉత్పత్తి చేసేవారికి ఎప్పుడు కూడా ఎకానమీలో 2 రకాలు అంటారు. ఒకటి ప్రొడ్యూస్ చేసేవారు, ఇంకోటి కన్జ్యూమ్ చేసేవారు. ఎకనామిక్స్ లో ప్రొడ్యూస్ చేసేవారికి రిలీఫ్ ఇవ్వాలా, కన్జ్యూమ్ చేసేవారికి రిలీఫ్ ఇవ్వాలా? మాలాంటి వాళ్ళని చాలా కాలంగా వాదిస్తూ వచ్చాము. ఎకనామిక్స్ లో కూడా రేషనల్ గా థింక్ చేసే వాళ్ళంతా చెప్పేది అంటే డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ అంటే కన్జ్యూమ్ చేసేవాడికి కనుక మీరు రిలీఫ్ ఇస్తే, అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు పెడితే, ప్రజలు వినిమయం చేస్తే అభివృద్ధి అవుతుంది. దీనికి భిన్నంగా సప్లై సైడ్ ఎకనామిక్స్, ఉత్పత్తి చేసేవాడికి రాయితీలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు అనే థియరీ నమ్మారు. అని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పెట్టి ప్రొడక్షన్ చేస్తే మీకు చాలా అడ్డగోలుగా డబ్బులు ఇస్తా ఉన్నాయి. ఇది చెప్పారు. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ను 2019 సెప్టెంబర్ లో 10% తగ్గించారు. 1,86,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది. సో ఇలా క్రెడిట్ లిమిట్ పెంచారు. ఎన్ని రాయితీలు ఇవ్వాలో అన్ని రాయితీలు ఇచ్చారు. ఇచ్చినా వృద్ధి రేటు కదలడం లేదు. అంటే దాని లోపం ఎక్కడుంది? కొనేవాళ్ళు లేనప్పుడు కదలదు. మీకు ఉదాహరణకు ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17% పెరిగితే, 16% పెరిగితే, హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ 12% పెరిగితే, కార్పొరేట్ 6% పెరిగింది. కార్పొరేట్ లోమో ప్రాఫిట్స్ విపరీతంగా సంపాదిస్తున్నారు. ఎకనామిక్ సర్వేలో చెప్పింది 15 years లో ఎన్నడూ లేనంత లాభాలు కార్పొరేట్లు సంపాదించారు అని. మామూలు లాభాలు కాదు, కానీ భారీగా లాభాలు సంపాదించారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లేదు. ఇప్పుడు కార్పొరేట్ల లాభాలు ఎకనామిక్ సర్వే ప్రకారం 22.3% ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ ఉంటే, ఎంప్లాయ్మెంట్ మాత్రం 1.5% ఉంది. మీరు వాళ్ళ ప్రాఫిట్స్ విపరీతంగా పెరిగాయి. 2003లో కార్పొరేట్స్ అంటే నిఫ్టీ 500 కంపెనీస్ యొక్క ప్రాఫిట్ చూస్తే 2.1% ఆఫ్ జీడీపీ ఉండే. ఇప్పుడు అది 4.8% పెరిగింది. కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం కేవలం 1.58% పెరిగింది. లాభాలు 22% పెరిగితే ఎంప్లాయ్మెంట్ 1.5% ఎందుకు పెరిగింది? అంటే ప్రొడక్షన్ కు ఇచ్చిన రాయితీలు, ట్యాక్స్లు ఇచ్చిన రాయితీలు కార్పొరేట్ లాభాలుగా మార్చుకున్నాయి తప్ప ఉత్పత్తి చేయలేదు అనేది కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలు ఇచ్చిన డేటా చెప్తోంది, నా డేటా కాదు. అలాగే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ కూడా ఎకనామిక్ సర్వేలో కోట్ చేశారు. ఆ రీసెర్చ్ ప్రకారం కూడా 4,000 లిస్టెడ్ కంపెనీస్ అంటే మొత్తం కార్పొరేట్ ఇండియా తీసుకుంటే వేజెస్ పైన పెట్టింది 17% నుంచి 13% పడిపోయింది. అంటే వేజెస్ పైన కార్పొరేట్లు ఉద్యోగాలు క్రియేట్ చేయడం లేదు, వేతనాలు పెంచడం లేదు.
దీనివల్ల కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇక తప్పదు, ప్రజలకు వెసులుబాటు ఇచ్చి వస్తువులు సేవలు కొంటే తప్ప కార్పొరేట్ల లాభాలు కూడా నిలబడవు అని అర్థమైంది బై హార్డ్. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ కు ఒక భారీ రిలీఫ్ అయితే ఇచ్చారు. ఆర్థిక మంత్రి అంచనా అయితే 1,00,000 కోట్ల వరకు ఉంటుందని. మళ్ళీ మనం ఇంకా డీటెయిల్స్, డెవిల్ లైస్ ద డీటెయిల్ అంటారు, చూడాలి. బట్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది ఆన్ ఫేస్ వాల్యూ మీద తీసుకున్న 1,00,000 కోట్ల బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ 10 lakh crores, అంటే అందులో 1 lakh crore అంటే 1,00,000 కోట్లు మిడిల్ క్లాస్ చేతుల్లో పెడుతున్నారు. మిడిల్ క్లాస్ చేతుల్లో పెడితే అది మొత్తం కన్సంప్షన్ గా మారకపోయినా కొంతైనా మారుతుంది. కొంత ఇన్వెస్ట్మెంట్ గా మారుతుంది, కొంత సేవింగ్స్ గా మారుతుంది, బట్ కొంత కన్సంప్షన్ గా కూడా మారుతుంది. ఆ మేరకు డిమాండ్ పెరిగి ఎకానమీలో గ్రోత్ రావాలి. కానీ ప్రైవేట్ సెక్టార్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. మరి ప్రభుత్వం మీకు ఓవరాల్ గా చూడండి, 47 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్, ఈసారి లిటిల్ ఓవర్ 50 లక్షల కోట్లు, అంటే హార్డ్లీ 5%, 6% పెరిగింది. అది ఎక్స్పాన్షనిస్ట్ బడ్జెట్ ఎట్లవుతుంది? 5%, 6% పెరిగితే నీకు ఇన్ఫ్లేషన్ 5% ఎబోవ్ ఉంది. ఇన్ఫ్లేషన్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టామో ప్రభుత్వం ఇప్పుడు అంతే ఖర్చు పెడుతోంది. కారణం ఏంటి? మిడిల్ క్లాస్ రిలీఫ్ ఇచ్చారు, సంతోషం. కానీ అందరూ చెప్పింది అంటే సూపర్ రిచ్ పైన మీరు ట్యాక్స్ వేయండి. ఈవెన్ బైడెన్ లాంటి వాళ్ళు కూడా వాదించింది అది. ఈ సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేసి ₹1 కోటి నెలకు ఆదాయం ఉంది, వాళ్ళ మీద ట్యాక్స్ పెంచండి. సో కార్పొరేట్ల నుంచి ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయండి. ఎందుకంటే మీరు రిలీఫ్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి ప్రాఫిట్లు పెంచుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం లేదు. ఇప్పుడు 10% రిలీఫ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఇన్వెస్ట్ చేస్తారు, ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు, జీతాలు పెంచుతారని కదా ఇచ్చింది, ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళకి హయ్యర్ ట్యాక్స్ పెట్టండి. ఎవరి నుంచి వసూలు చేయాలో వాళ్ళ నుంచి వసూలు చేయాలి. మీకు ఆశ్చర్యం వేస్తే ఇప్పుడు మీరు నేను 30% ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే ఆ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ 2021లో 3.1% కట్టారు. మీరు ఆల్రెడీ గూగుల్లో కొట్టి చూడండి, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్ 2021 చెప్పండి, 3% కట్టారు. అదానీ ఈజ్ నాట్ అమంగ్ ద లార్జెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. గౌతమ్ అదానీ నాట్ ద లార్జెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా అని. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ఎందుకు ట్యాక్స్ కడతలేడు మరి సరిగా? ఇప్పుడు ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా 21%, 18% ట్యాక్స్ కట్టేది. అంటే మళ్ళీ ఎక్స్పెండిచర్ కింద ఖర్చులన్నీ చూపెట్టుకున్నాక మిడిల్ క్లాస్ కి ఏం ఖర్చులు ఉండవు. మిడిల్ క్లాస్ ఖర్చులు చూపెట్టుకున్న వెసులుబాటు ఉండదు. అందువల్ల మీకు అన్లెస్ యూ ట్యాక్స్ ద సూపర్ రిచ్, గవర్నమెంట్ దగ్గర రిసోర్సెస్ ఉండవు. రిసోర్సెస్ ఉండే వరకు వాళ్ళు ఖర్చు పెట్టలేరు. ఇవాళ ఆదాయం ఒక్క మధ్య తరగతికి ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు మినహా ఇక గ్రోత్ ను పెంచే ఏ అంశం అని చెప్పండి. ఎంప్లాయ్మెంట్ గురించి ఒక్క మాట ఉందా? ఎంప్లాయ్మెంట్ పెంచాలి. మీరు మొత్తం బడ్జెట్ తీర్చునండి, ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఏముంది? ప్రస్తావన లేదు. రూపీ ఘోరంగా పతనం అవుతుంది. మొత్తం బడ్జెట్ డి నాట్ ఈవెన్ ఎక్నాలెడ్జ్. నేను ఫైనాన్స్ మినిస్టర్ మొత్తం స్పీచ్ అంతా వింటే, ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే మీరు కరెక్ట్ చేయండి. ఐ డోంట్ థింక్ షీ హస్ మెన్షన్ అబౌట్ ద రూపీ ఫాల్, వాట్ టు డూ. రూపీ దెబ్బతింటే మీకు ఆటోమేటిక్ ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరుగుతుంది, దిగుమతుల వ్యయం పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ చాలా స్లగ్గిష్ గా ఉన్నాయి. మీకు ట్రేడ్ డెఫిసిట్ $38 బిలియన్ చేరింది. మీరు ఇప్పుడు ప్రపంచంలో గ్లోబల్ ఎకానమీ 3.3% పెరుగుతోంది. బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు, గ్లోబలైజేషన్ పోయి జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ పెరుగుతోంది, జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయని. మరి ఎక్స్పోర్ట్స్ ఎలా పెంచాలి? రూపాయిని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి? స్టాక్ మార్కెట్స్ ఈ భారీగా పతనం అవుతున్నాయి. ఎఫ్డీఐ వెళ్లిపోతోంది. అరవింద్ సుబ్రహ్మణ్యం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా నరేంద్ర మోడీకి పనిచేసిన వ్యక్తి, ఆయన కరెంట్ అఫైర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎకానమీకి సంబంధించిన అన్ని ఇండికేటర్లు దెబ్బతింటున్నాయని. అందువల్ల ఎకానమీ డెఫినెట్ గా మిడిల్ క్లాస్ కి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ను వెల్కమ్ చేయాలి. బట్ దట్ ఈస్ టూ లిటిల్ అండ్ టూ లేట్ టు బూస్ట్ ద ఎకనామిక్ గ్రోత్. మీరు అడిగిన ప్రశ్న ఎకనామిక్ గ్రోత్ పెంచడానికి ఉపయోగపడుతుంటే ఇట్ ఈస్ టూ లిటిల్ అండ్ టూ లేట్. సార్, అంటే నాగేశ్వర్ గారు, ఈ ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు, అంటే ప్రత్యక్ష పన్నుల విషయంలో రిలీఫ్ ఇచ్చారు, అంటే పరోక్ష పన్నుల రూపంలో ఏమైనా భారం వేయబోతున్నారా? లేదంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు, మేము ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మిడిల్ క్లాస్ని అందరిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే నీ నిర్ణయం వల్ల మేము కొన్ని క్రోర్స్ లాస్ అవుతున్నామని. మరి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రస్తుతం కేంద్రం ముందున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి సార్?
అసలు లాస్ కారండి. ఎందుకు కారు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ మీకు ఎకనామిక్స్ అర్థం కావాలంటే ఉదాహరణకు ఒక 10 సబ్బులు అమ్ముతున్నారు. సార్ ఒక 10 సబ్బులు అమ్మితే 50 రూపాయల సబ్బు అంటే 500 రూపాయల రెవెన్యూ వస్తుంది. నువ్వు 8 సబ్బులు అమ్మినావు అనుకోండి, 50 పై 70 రూపాయలు అయింది అనుకోండి, 560 రూపాయలు వస్తాయి. ఎస్ సార్ అంటే సబ్బులు తక్కువ అమ్మినా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సో అందువల్ల ఎకనామిక్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు 85% ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పేయిస్ కి బెనిఫిట్ అవుతుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లలో మీకు అత్యధికంగా వచ్చేది అబౌట్ 2 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళే. ఎస్ సార్ 24 lakh ఇప్పుడు వరకు 30%, 24 lakh అబౌవ్ 30%. డెఫినెట్ గా 24 lakh వరకు డెఫినెట్ రిలీఫ్ ఇస్తుంది, అనుమానం లేదు. 12 lakh వరకు ట్యాక్స్ ఉండదు. ఈవెన్ 18 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా అంతకు ముందు ఏడాది ఐటీ స్లాబ్స్ తో పోలిస్తే 30% తక్కువ ఉంటుంది. అదనంగా 70,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. అవును ఈవెన్ 25 lakh ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా 1,10,000 బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ నిజం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఓవరాల్ కలెక్షన్ తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 25% ఉంది. ఇప్పుడు మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వసూలు అవుతుంది. సార్ మీకు మోర్ దెన్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మొదటి 6 నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెట్టింది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతాయి. అందువల్ల కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ అండ్ ఇయర్ భారీగా పెరుగుతుంది. ఇంకోటి ఎకనామిక్స్ లో సూత్రం ఏంటంటే లోయర్ ద టాక్సేషన్ గ్రేటర్ ద కంప్లైన్స్ అండ్ దేర్ ఫోర్ బియాండ్స్ ఇన్ ఇన్కమ్. సార్ మీరు కెల్కర్ కమిటీ రిపోర్ట్ చూడండి, ఏ కమిటీ రిపోర్ట్ చేసినా ఇదే చెప్పారు కదా. అంటే పన్నులు తగ్గిస్తే ఆటోమేటిక్ గా పన్నులు కట్టేవారి సంఖ్య పెరిగి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది అని. దీన్ని ఎకనామిక్స్ లో ఇది ఒక సూత్రం ఇది. సో అందువల్ల 1,00,000 కోట్లు రిలీఫ్ ఇస్తున్నామనే ఫిగర్ ఇస్ అ పొలిటికల్ స్టేట్మెంట్. ఎస్ సార్ బట్ డెఫినెట్ గా 1,00,000 భారీగా రిలీఫ్ అయితే ఇచ్చారు, కాదనలేం. కానీ దానితో కేంద్ర ప్రభుత్వం నిధులే లేకుండా పోతే నిజం కాదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ గణనీయంగా పెరుగుతుంది. 2024-25 లో 25% పెరిగింది. మళ్ళీ 2023-24 లో కూడా 25% పెరిగింది. సో అందువల్ల అరౌండ్ 25% గ్రోత్ రేట్ ఉంది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. అందువల్ల ఈ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ గనక పెంచుకోగలిగితే, సూపర్ రిచ్ పైన పన్ను వేయగలిగితే డెఫినెట్ గా ప్రభుత్వానికి కావాల్సిన అదనపు వనరులు వస్తాయి. ఇప్పుడు ఆ అదనపు వనరులు లేకుండా, అందుకే మీరు గమనించండి ఓవరాల్ బడ్జెట్ సైజ్ పెరగలేదు, సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెద్దగా పెరగలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వానికి కన్స్టెంట్స్ 1,00,000 కోట్ల మిడిల్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే కొన్ని ప్రత్యేకంగా ఇప్పుడు బీహార్ లో ఎన్నికలున్నాయి కనుక బీహార్ పైన వరాల జల్లు, సార్ వాళ్ళకు ఫుడ్ టెక్ ఇన్స్టిట్యూట్, ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక రైతులకి వెస్టర్న్ ఒక కోస్ట్ బోర్డు. కెనాల్ రివర్ మామూలుగా ఇవ్వలేదు కదా. మకానా బోర్డు ఇవన్నీ ఇచ్చారు కదా. అవును సార్ సో ఎందుకు ఇచ్చారంటే బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక. అందువల్ల డెఫినెట్ గా అదర్ దెన్ ద మిడిల్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఈ బడ్జెట్ లో భారీగా చెప్పుకోదగ్గర ఏమీ లేవు. రొటీన్ గా ఎవ్రీ ఇయర్ చెప్పేదే మా ఫోకస్ జ్ఞాన్ అని. సో యూత్, అన్నదాత, నారీ శక్తి, తయారీ ఇవన్నీ రంగం. జనరల్ గరీబ్, ఇవన్నీ రోజు చెప్పే ఈ పెదాలని సార్ మీరు ఏ బడ్జెట్ అనేది ఇలాగే ఉంటుంది. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ఎకానమిక్ గ్రోత్ కదలడం లేదు, మెదలడం లేదు, ప్రైవేట్ కన్సంప్షన్ పెరగడం లేదు, రూపాయి బాగా వీక్ ఉంది, ఎక్స్పోర్ట్స్ పెరగడం లేదు, స్టాక్ మార్కెట్ అతలాకుతలమవుతోంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్లిపోతోంది. ఇప్పుడు ఈ ఇయర్ లో ఇప్పటికే $2 బిలియన్ వెళ్ళిపోయాయి. అవును సార్ సో వాట్ టు డూ, ఇది నేను చెప్తున్నా కదా. అరవింద్ సుబ్రహ్మణ్యం మీరు కరెంట్ అఫైర్స్ లో చూడండి, Sir. ఇది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఈ ప్రైమ్ మినిస్టర్ పనిచేశారు, పనిచేశాడు కదా. సో అందువల్ల దిస్ ఇస్ ద టైమ్ టు రివైవ్ ఎకానమీ. ఆ రివైవ్ ఎకానమీకి మిడిల్ క్లాస్ ట్యాక్స్ రిలీఫ్ మినహా దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ బిగ్ స్టెప్. ఒక బిగ్ స్టెప్ వేసి ఎకనామిక్ గ్రోత్ ను వికసిత భారత్ వైపుగా తీసుకెళ్లడానికి ఒక బలమైన చర్యలేవి అంటే మీకు ప్రామినెంట్ గా పలాంది అని చెప్పే పరిస్థితిలో లేదు. అంటే నాగేశ్వర్ గారు, తయారీ రంగానికి ఈ బడ్జెట్ లో భారీగా ఊతం ఇచ్చామన్న దాన్ని 1-2 సార్లు ప్రైమ్ మినిస్టర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అలా తయారీ రంగానికి వచ్చే ఊతం ఒకటే, మీరు మిడిల్ క్లాస్ ట్యాక్స్ రిలీఫ్ నే చూపెడుతున్నారు. దానివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది,
అందుకే మీకు ఎఫ్ఎంసీజీ సెక్టార్ల షేర్లు స్టాక్ మార్కెట్ లో పెరిగాయి. అలాగే బ్రిటానియా, హిందుస్థాన్ లీవర్, బ్రిటానియా లాంటి కంపెనీల షేర్లు పెరిగాయి. ఎందుకంటే ప్రజల చేతిలో ఆదాయం పెరిగితే వాళ్ళు వస్తువులు కొంటారని. ఇక మిగతా ఏంటి ఇన్సెంటివ్స్, మీకు ఎంఎస్ఎంఈకి క్రెడిట్ పెంచారు, మీకు రుణ సదుపాయాన్ని పెంచారు. ఇవన్నీ నార్మల్ టింకరింగ్. ఒక బిగ్ ఇనిషియేటివ్ ఏది అంటే మిడిల్ క్లాస్ రిలీఫే. ఇక మిగతా అన్ని మీకు రొటీన్ గా ఎవ్రీ బడ్జెట్ లో ఉండేటివే కదా. అన్లెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నా పెరగాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అయినా పెరగాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు, ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భారీగా పెరగడం లేదు. ఎకానమీ ఎక్స్పాండ్ కాకుండా సడన్ గా తయారీ రంగం రివైవ్ అవుతుందా? అయితే సంతోషమే. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో చెప్పారు, అంతకుముందు ఇయర్ బడ్జెట్ లో చెప్పారు, ఎందుకు పెరగలేదు? మీకు ప్రతి బడ్జెట్ లో ఇది చెప్తారు, మళ్ళీ తర్వాత ఫిగర్స్ గవర్నమెంట్ ఇచ్చే ఫిగర్స్ ఇస్తే పెరగడం లేదు. మీరు ఇప్పుడు గ్రోత్ రేట్ ఎంత అని చెప్పారు ఎకనామిక్స్ 6.3% చెప్పారు కదా. అందులో మీరు తయారీ రంగం చూడండి ఎంత పెరిగిందా? మీకు ఒక్క అగ్రికల్చర్ లో మాత్రమే 3.8% ఉంది. మీకు మ్యానుఫాక్చరింగ్, సర్వీస్ రెండు రంగాలకు కూడా అంతకుముందు ఏడాది కన్నా తక్కువ గ్రోత్ రేట్ ఉన్నాయి. మీకు అంతకుముందు ఏడాదితో పోలిస్తే తగ్గాయి. ఎందుకు తగ్గాయి? మరి మీరు బడ్జెట్ లో చెప్పింది ఎందుకు కావడం లేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అయితే ఈ మిడిల్ క్లాస్ కూడా ఎందుకు ఇచ్చారు అంటే 2024 ఎలక్షన్ లో రిజల్ట్ వల్ల. 2024 ఎలక్షన్స్ లో మొదటిసారి నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీకి 63 సీట్లు తగ్గాయి. అందువల్ల ఆ దెబ్బ పడింది గనక మిడిల్ క్లాస్ రిలీఫ్ ఇచ్చారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఇస్ ద కోర్ సపోర్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఈ ప్రభుత్వం మీకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది భారీగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మధ్య తరగతి ఒక బలమైన సపోర్ట్ బేస్ బీజేపీకి. 10 ఏళ్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 10 ఏళ్లుగా టింకరింగ్ తప్ప, ఇంక్రిమెంటల్ చేంజ్ తప్ప పెద్ద మ్యాసివ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ రాలే. ఈసారి మొదటిసారి 7 lakh నుంచి 12 lakh పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే 12.75 lakh వరకు రిబేట్ ఉండదు. అంతకన్నా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి రిబేట్ వర్తించదు. మనకు అర్థం కావాల్సింది. అంతకన్నా ఎక్కువ శాలరీ ఉన్న వర్తించదు. క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్నా వర్తించదు. అంటే షేర్లు అమ్ముకోవడం వల్ల వచ్చిన ఆదాయం ల్యాండ్ అమ్ముకోవడం వల్ల వచ్చిన ఆదాయం వచ్చినా రాదు. అంటే ఏ ఆదాయము లేకుండా 1,00,000 వరకు శాలరీ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంతవరకు పెద్ద రిలీఫ్. అందువల్ల ఆ మిడిల్ క్లాస్ యాంగరు తమ పార్టీని దెబ్బతీస్తోంది. లోక్సభ ఎన్నికలకు ఉదాహరణ ఇది గుర్తించింది పార్టీ. అందుకే మీరు గమనించండి, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు, కార్పొరేట్ సంస్థలకు కూడా మిడిల్ క్లాస్ రిలీఫ్ ఇవ్వాలి అని డిమాండ్ చాలా కాలంగా చేస్తున్నాయి. నాలాంటి వాళ్ళు కూడా ఇప్పటికే 3-4 నెలలుగా నేనే ఒక 6-7 వీడియోలు పెట్టాను. మిడిల్ క్లాస్ రిలీఫ్ ఇవ్వకపోతే ఎక్కడ పెరగదని. కానీ పాయింట్ ఏంటంటే మిడిల్ క్లాస్ అకౌంట్స్ ఫర్ అరౌండ్ 15 to 20%. టోటల్ పాపులేషన్ లో 15 నుంచి 20% వరకు ఉంటుంది మిడిల్ క్లాస్. అందులో వాళ్లకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ లో మొత్తం కన్సంప్షన్ గా మారదు. కొంత సేవింగ్స్ గా మారుతుంది, కొంత ఇన్వెస్ట్మెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో హౌస్ హోల్డ్ సేవింగ్స్ కూడా పడిపోయాయి, హౌస్ హోల్డ్ డెట్ పెరిగింది. అందువల్ల 100 రూపీస్ ఆదా అయితే 100 రూపీస్ కన్సంప్షన్ గా మారదు, కానీ ఎంతో కొంత మారుతుంది. అంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి. సో అందువల్ల ఎకనామిక్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు కాంప్రిహెన్సివ్ రివైవల్ కు ఉపయోగపడుతుంది అనుకోను. డిమాండ్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది కనుక ఎంతో కొంత డిమాండ్ అయితే పెరుగుతుంది. డిమాండ్ పెరిగిన మేరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది. సార్ ఎందుకు సార్ బడ్జెట్ సైజు అలా తగ్గుకుంటూ వస్తుంది? దీని వెనక వేరే కోణం ఏమైనా ఉందా? కోణమేం లేదు. ప్రభుత్వానికి రాడికల్ గా ఆదాయాలు పెంచుకునే చర్యలు. ప్రభుత్వం ఎలా ఆదాయం పెంచుకుంటుంది? ఇప్పుడు ఉదాహరణకు టాక్సెస్ ఒక ఆదాయ సోర్సు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పటికే జీఎస్టీ భారీగా వసూలు చేస్తున్నారు. మీకు భారీగా జీఎస్టీ వసూలు చేసి అంతకన్నా ఏం పెంచుతారు చెప్పండి? ఇప్పుడు పాప్కార్న్ పైన 5%, ప్యాకెట్ లో పాప్కార్న్ కడితే 12%, దాన్ని షుగర్ యాడ్ చేస్తే 18%, హెల్త్ ఇన్సూరెన్స్ 18%, ఎగ్జామినేషన్ ఫామ్ మీద 18%. ఇంతకన్నా ఎక్కువ వసూలు చేస్తారు. సో అందువల్ల జీఎస్టీ ఇప్పటికే భారీగా వాయింపు ఉన్నది. ఇక జీఎస్టీని ఇంకా పెంచలేరు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే వరకు మీకు ఒక 10 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తాయి. ఆ 10 లక్షల కోట్లు మీకు ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 9 లక్షల కోట్లు వస్తున్నాయి, 15% తక్కువ వస్తున్నాయి. అందువల్ల పెరగడానికి అవకాశం ఉంది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచే సాహసం ప్రభుత్వం చేయడం లేదు. ఎందుకంటే కార్పొరేట్లు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా డబ్బులు ఇస్తారు, కార్పొరేట్లు అన్ని రకాల సమకూరుస్తారు కనుక.
కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడమే తప్ప వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయని ప్రభుత్వం చెప్పినా ఆ ప్రాఫిట్స్ లో కాస్తంత ట్యాక్స్ వేద్దామనే ఆలోచన కూడా ప్రభుత్వాలు చేయడం లేదు. ఇక పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లో నీకు నేను చెప్పినట్లు మిడిల్ క్లాస్ రిలీఫ్ ఇవ్వకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అందువల్ల ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో మార్గం ఏంటి అంటే సూపర్ రిచ్ కన్నా ట్యాక్స్ వేయాలి. అంటే అదాని అంబానీ లాంటి ఇండస్ట్రియలిస్టుల దగ్గర కోట్ల రూపాయల ఆదాయం దగ్గర వేయాలి. ఆ కమిట్మెంట్ ప్రభుత్వం చూపలేకపోతుంది. లేదా ఎకనామిక్ గ్రోత్ ఉరుకులు పరుగులు తీస్తే పెరిగిన గ్రోత్ వల్ల ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతుంది. అది జరగడం లేదు. ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే కాస్త పెరిగింది లాస్ట్ బడ్జెట్. ఈ బడ్జెట్ లో లాస్ట్ బడ్జెట్ లో పెరిగింది. ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదు. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగకుండా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ వస్తుంది? లేదంటే ఇక డిస్ఇన్వెస్ట్మెంట్ ఇట్లాంటివి చేసి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవాలి. దానికి కొంత లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కూడా ఈ మా అసెట్ మానిటైజేషన్ స్కీమ్ 2.0 ప్రకటించారు. అంటే ప్రభుత్వ ఖర్చులతో కట్టిన హైవేలను వీటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో కానీ అవన్నీ లిమిటెడ్ గానే ఉంటాయి. ఎంతకాలం అది భారీగా ఉండవు కదా. ఒకవైపు ఎక్స్పెండిచర్ కమిట్మెంట్ పెరుగుతున్నాయి. అందువల్ల అన్లెస్ రాడికల్లీ బోల్డ్ రిసోర్స్ మొబిలైజేషన్ స్ట్రాటజీ ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ బోల్డ్ రిసోర్స్ మొబిలైజేషన్ స్ట్రాటజీ అనేది చూపెట్టగలగాలి. అంటే నాగేశ్వర్ గారు, ఇంకా 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం సార్. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేటాయింపులపై మీ పరిశీలన ఏంటి? అంటే సతీష్ గారు ఇప్పుడే అది మనం చెప్పలేము. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో మాత్రం బీహార్ తప్ప, బీహార్ కాక ఇంకొక రాష్ట్రం అస్సాం ప్రస్తావన ఉంది. ఇక ఏ ప్రస్తావన లేదు. బీహార్ లో జేడీయూ కీలక మిత్రపక్షం, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కీలక మిత్రపక్షం. కానీ బీహార్ లో ఎన్నికలున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేవు. అది తేడా. అందువల్ల 2025 లో బీహార్ లో ఎన్నికలున్నాయి గనక బీహార్ లో దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ కనీసం 3-4 సార్లు బీహార్ అని మాట్లాడారు. అందువల్ల ఒకటి మాత్రం నిజం, 2 తెలుగు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ భారీగా పేర్కొనగలిగిన కేటాయింపులు ఉండుంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో చెప్పేవారు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో లేవి గనక ఏమీ రాలే, గుండు సున్నా రాజకీయ నాయకులాగా మనం మాట్లాడలేము. అందువల్ల ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఎంతో కొంత వస్తూనే ఉంటాయి. కానీ అవి మీకు బడ్జెట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే తప్ప తెలియదు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ తో తెలియదు. రొటీన్ గా వచ్చే ఎలాగో వస్తాయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, అది తెలంగాణ ఆంధ్ర కూడా ఉపాధి హామీ పథకం అమలవుతుంది కదా. జాతీయ రహదారులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా జాతీయ రహదారులు వస్తాయి కదా. సో అవి వస్తాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కేటాయింపులు స్పెసిఫిక్ గా స్పెషల్ కేటాయింపులు అయితే ఏం లేవు. ఎందుకు లేవంటే ఇక్కడ ఎన్నికలు లేవు కనుక. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కనుక అక్కడ మకానా బోర్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, పాట్నా ఎయిర్పోర్టు విస్తరణ, ఐఐటి పాట్నాకు మళ్ళీ నిధుల కేటాయింపు, ఫుడ్ టెక్ ఇన్స్టిట్యూట్, వెస్టర్న్ కోసి కెనాల్, ఈ లిస్ట్ అంతా చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్. తెలంగాణ ఆంధ్ర ఎందుకు చెప్తారు? ఇక్కడ ఏం ఎన్నికలు లేవు కదా. అంటే సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరానికి 5,884 కోట్లు, అంటే కొన్ని వివరాలు సార్. విశాఖ పోర్టుకి 716 కోట్లు, రోడ్స్ బ్రిడ్జెస్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి 240 కోట్లు, ఇరిగేషన్ బేస్డ్ లైవ్లీహుడ్ సెక్షన్స్కి 242 కోట్లు సార్. అంటే కొన్ని వివరాలు. అంటే ఇవన్నీ రొటీన్ గా వచ్చేటి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దేశమంతా ఖర్చు పెట్టాల్సిందే కదా. అవును. ఇవి దీనికి ఇప్పుడు నేషనల్ హైవే వేయాలి. మీ నేషనల్ హైవే మీకు తమిళనాడు నుంచి తెలంగాణకు నేషనల్ హైవే వేస్తే అది వయా ఆంధ్రప్రదేశ్ రాకపోతే ఎక్కడికి వస్తా? ఆకాశాలు కలుస్తా చెప్పండి. అవును సార్. మీకు అనివార్యం కదా. ఒరిస్సా నుంచి మీరు హైదరాబాద్ కు, భువనేశ్వర్ హైదరాబాద్ రోడ్ వేయాలనుకోండి. అవును. ఇట్ ఆటోమేటికలీ పాస్ త్రూ ఆంధ్రప్రదేశ్, వేరే ఎక్కడికి పోతుంది? సో అందువల్ల అది కామన్ కదా. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కిందికి నువ్వు తమిళనాడు, కేరళకు రోడ్ వేసినావు అనుకోండి, అది తెలంగాణ టచ్ కాకుండా ఎట్లా పోతుంది నాకు చెప్పండి. సో అందువల్ల అవి ప్రతి శాఖకు కింద వచ్చే నిధులు అన్ని రాష్ట్రాలకు వస్తాయి, తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తాయి. ఏమీ రావాలన్న కరెక్ట్. అందుకే మీరు గమనించండి, బీజేపీ నేతలు వచ్చి మేము జాతీయ రహదారుల కింద 2,000 కోట్లు ఇచ్చాం, పోర్ట్లకి ఇంత ఇచ్చామని చదువుతూ ఉంటారు. అవి ఇయ్యక తప్పదు. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అది అన్ని రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది కదా. మీకు తెలంగాణలో ఖర్చు అయితే ఆంధ్రాలో ఖర్చు అవుతుంది, బీహార్లో ఖర్చు అవుతుంది.
ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఏదైనా ప్రత్యేకమైన అసిస్టెన్స్ ఇప్పుడు బీహార్ ప్రకటించినట్లు ప్రకటించారా, ఇది మొదటిది. రెండవది కేంద్ర పన్నులకు ఈ తెలుగు రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, తీసుకునేది తక్కువ. యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేసేది తక్కువ, తీసుకునేది ఎక్కువ. ఈ డైమెన్షనే తప్ప మీకు ఏమీ రాదు. తెలంగాణకు ఆంధ్రాకు బిగ్ గుండు సున్నా అని ఇప్పుడు అసలు ఇవ్వలేము. ఎందుకంటే బడ్జెట్లు అన్నప్పుడు 50 లక్షల కోట్లు దేశమంతా ఖర్చు పెట్టినప్పుడు అంతటా ఖర్చు పెడతారు కదా, ఒక్క దగ్గర ఖర్చు పెట్టరు కదా. అవును, రైట్. ఫైనల్గా ఏం చెప్తారు సార్ నాగేశ్వర్ గారు ఓవరాల్గా బడ్జెట్? ఎందుకంటే ఇది ప్రగతిశీల ప్రజా అనుకూల బడ్జెట్ అని కొద్దిసేపటి కిందట ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిత్రపక్షం ఉన్నప్పుడు అలాగే చేస్తాడు కదా, ఇంకేం చేస్తాడు. ఇప్పుడు 2018లో మోడీ భార్యకి ఏం చేయలేడు, దేశానికి ఏం చేస్తాడన్నాడు. ఇప్పుడు మోడీ దార్శనికుడు, మోడీ గొప్పవాడు అని అంటలేడా? సో అది ఏముంది, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్ బట్టి మా బడ్జెట్ మీద ఒక రొటీన్ డైలాగ్ రాసి ఉంటుంది. అది చెప్పేస్తారు, ప్రగతిశీల బడ్జెట్, ప్రధానకూల బడ్జెట్, అభివృద్ధి దోహక బడ్జెట్, సామాన్యుడికి మేలు చేసే బడ్జెట్. ఇదేమున్నది, బడ్జెట్ చూడాల్సిన అవసరం లేదు, చూడకుండా కూడా మాట్లాడచ్చు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కి ఏమొచ్చింది ఏమి రాలేదని చంద్రబాబు నాయుడు చెప్తే ఉపయోగం. ఓవరాల్ బడ్జెట్ మీద కామెంట్ వల్ల ఉపయోగం ఏంటి? ఇంకా మాకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఇంకో ఇది జరిగింది. పోలవరం నిధులు వచ్చినది, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అండి, వాళ్ళు నిర్వహించాల్సిందే. వాళ్ళు కదా కొత్తగా నిధులు ఏమిచ్చాడు, పోలవరానికి నిధులు ఇచ్చారు కాదు. ఇప్పుడు ఏమో అమరావతికి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు నగర పట్టణీకరణకు అర్బనైజేషన్ అనేది తమ లక్ష్యం అని చెప్పారు. మరి అమరావతికి ఒక 50,000 కోట్లు ఇచ్చారా? ఎక్కడన్నా మీకు విశాఖ మెట్రోకు డబ్బులు ఇచ్చారా? విజయవాడ మెట్రోకు డబ్బులు ఇచ్చారా? అమరావతికి ఒక 50,000 కోట్లు కేటాయిస్తున్నా 5 ఏళ్ల వరకు, ప్రతి ఏటా ఒక 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఐఐటి బీహార్ లోనే ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఐఐటి ఉంది కదా. ఐఐటి బీహార్ లో ఉన్న ఐఐటీనేమో ఆధునీకరిస్తామన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐఐటిని ఎందుకు ఆధునీకరించరు? దాన్ని చేయాలి కదా. ఇప్పుడు బీహార్ లో వెస్ట్రన్ కోసి కెనాల్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో ఏ కెనాల్ లేదా, ఇవ్వాల్సింది. సో రాయలసీమ నీళ్లు, పాపం రాయలసీమకు ఒక కెనాల్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు బనకచర్ల నుంచి గోదావరి పెన్న అనుసంధానం చేస్తా ఉన్నది, ఒక కెనాల్కి ఇవ్వచ్చు కదా డబ్బులు. సో మరి విభజన చట్టం ప్రకారమే చేయాల్సిన ఒక బోర్డు ఇవ్వండి, విభజన చట్టం ప్రకారమే చేయాల్సి ఉన్నాయి. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ సంబంధించి 24,000 కోట్లు రావాలి, 1,050 కోట్లు ఇచ్చారు ఇప్పటికి. అంతే. ఇప్పుడు మీకు ఇంకోటి ఫుడ్ టెక్నాలజిస్ట్ బీహార్ కి ఇచ్చారు. అసలు బీహార్ లో పండే పంటల కన్నా ఆంధ్రప్రదేశ్ లో పండే పంటలు చాలా ఎక్కువ కదా. వాళ్ళకి ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో పండే పంటలకు ఏదైనా బోర్డు ప్రకటించవచ్చు కదా. ఇంకోటి అందువల్ల అల్టిమేట్ గా పొలిటికల్ ప్రెషర్ ని బట్టి, పొలిటికల్ నెసెసిటీని బట్టి ఉంటుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు అసర్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఏమొచ్చింది, ఏమి రాలేదు. పొలిటికల్ గా అనుకూలమైన స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరగదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ అడగదు, ప్రతిపక్ష జగన్ కూడా అడగడు. మీకు జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ ఏం రాలేదని అనగలడా? అనలేడు కదా. ఆయన ప్రాబ్లం ఆయనకు సిబిఐ ఉన్నది, ఈడీ ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ లో అడగటోడే లేడు కదా. కనీసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడే ఒక్కొక్కరు స్పందిస్తున్నారు సార్ తెలంగాణకు సంబంధించి. అంటే ఎవరైనా నేను అనేది ఏంటంటే రాజకీయాలను బట్టి స్పందిస్తారు తప్ప కాంక్రీట్ గా విషయాలను బట్టి స్పందించారు. బట్ పొలిటీషియన్ వి కాంట్ ఎక్స్పెక్ట్ దట్. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, బడ్జెట్ పై మీ విశ్లేషణ అందించారు. అటు మధ్యతరగతికి భారీ ఊరట మినహాయిస్తే ఎకానమీని మరింత పరుగులు తీసే దిశగా సరైన చర్యలు ఈ బడ్జెట్లో కనిపించట్లేదని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు అంటున్నారు. అలాగే ఎకనామిక్ సర్వేలో చాలా అంశాలు చెప్పినప్పటికీ మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నారా పెట్టుకోలేదన్న అనుమానం వచ్చేలా ఉంది. మిగతా అంశాలు పైగానే ఉన్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడాల్సి ఉన్న స్పెసిఫిక్గా ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీహార్కు స్పెసిఫిక్గా చేసిన ప్రకటనలు, అదే ఎన్డీఏ పక్షం తెలుగుదేశం పార్టీ ఉన్న ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం అన్న అంశాన్ని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ప్రస్తావిస్తున్నారు. ఇది బడ్జెట్పై నాగేశ్వర్ గారి విశ్లేషణ.